హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఇప్పుడు టైం వచ్చేసైతే మార్నింగ్ 11 అవుతుంది. నేనేమనుకున్నానంటే ఈరోజు మధ్యాహ్నం చికెన్ కర్రీ వండేసి బగారన్నం వండాలి. తర్వాత ఈవినింగ్ పిల్లలతోని టైమ్ స్పెండ్ చేసే వీడియో అయితే అప్‌లోడ్ చేద్దామనైతే అనుకున్నాను. అయితే 11 అవుతుంది. నేనైతే మార్నింగ్ 9కే స్టార్ట్ చేశాను ఎడిటింగ్ చేయడం. అప్పుడే స్కూల్ నుంచి అయితే ఒక ఫోనొచ్చింది. విషముకు హెల్త్ బాలేదు. వచ్చి తీసుకోమనైతే స్కూల్ నుంచి ఫోన్ చేస్తే నేనెళ్ళి విషయమ్మనైతే తీసుకొనొచ్చాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అవుతుంది. ఈరోజు థర్స్‌డే. థర్స్‌డే రోజు 12కి అయితే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నాకు ఈరోజు ఏమేమి పనులున్నాయంటే నిజం చెప్పాలంటే ఎందుకో ఈరోజు వ్లాగ్ చేయడం అసలు అంత ఇంట్రెస్ట్‌గా అనిపిస్తలేదు. కాకపోతే చికెన్ ఉంది. చికెన్ కర్రీ చేస్తా, బగారన్నం చేస్తా కాబట్టి అంటే అది స్పెషలే కాబట్టి ఈ వ్లాగ్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు టైం అయితే 12 అవుతుంది కదా! ఇప్పుడు చికెన్ వండుతాను, బగారన్నం వండుతాను. ఆ తర్వాత తిన్నాక ఈ వ్లాగ్ అనేది ఇక్కడికే స్టాప్ చేస్తాను. ఇక వ్లాగ్ అనేది ఏం చెయ్యను. మార్నింగ్ నుంచి కొంచెం ఎడిటింగ్ అయితే ఎక్కువ చేశాను. అందుకే కొంచెం హెడేక్‌గా అనిపిస్తూ ఉంది. ఇంకా అదేంటో తెలీదు, వ్లాగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకే ఈ వ్లాగ్ అయితే నేను చూస్తాను. వంట చేసిన తర్వాత ఇక్కడి వరకే పెడతానా లేకపోతే ఇంకేమన్నా మళ్ళీ 2 వీడియోస్ కలిపే పెడతానా నాకైతే తెలియదు. కానీ ఇక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇగో పాలు వచ్చినాయి పొద్దున. చెప్పినా కదా పాలదాద అయితే పాలు పోస్తలేదు. వేరే అబ్బాయి అయితే పాలు పోస్తుండు. మొన్నటి దాకా బర్రె పాలు మంచిగా ఉండే, ఇవైతే కొంచెం ఆవు పాలు కదా, చాయ్ టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. పొద్దున పాలు వస్తే ఇప్పటి వరకు అయితే వెయిట్ చేయలేదు. ఆ హీటర్ మీద పెట్టి పాలు వేడి చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇక పాలైతే హీటర్ మీద పెట్టినా కదా! నాకేంటంటే ఈరోజు వీడియో చేయాలి. మళ్ళా రేపు అప్‌లోడ్ చేయడానికి వీడియో అయితే లేదని ఒకవైపు. ఇంకోవైపేమో విషమ్మకైతే జ్వరం వచ్చింది కదా! మళ్ళా తను ఒక్కతే ఒంటరిగా పడుకుందని ఇంకోవైపు ఆలోచన. మళ్ళేంటంటే ఈరోజు బగారన్నం, చికెన్ కర్రీ అయితే వండుదామని అనుకుంటున్నాను కదా! మళ్ళా తర్వాత ఈ కొంచెం స్పెషల్‌గా ఈ వీడియో అయితే తీద్దామనేది ఇంకోవైపు అయితే ఆలోచన నడుస్తూ ఉంది. అయితే నేను బగారన్నం, చికెన్ కర్రీ ఎందుకన్నానంటే, ఇగో నిన్న మంచూరియా చేసినా కదా! నిన్న నైట్ మా సారు అందరం మంచూరియా తిన్న తర్వాత తనైతే 7:30కి అట్లా చికెన్ అయితే తీసుకొనొచ్చి బగారన్నం వండి చికెన్ అయితే కర్రీ చేయమని చెప్పిండు. అయితే అప్పటికే మంచూరియా తిన్నాం కదా! మంచూరియా తిన్నాక నాకు గాని, పిల్లలకి గాని ఆకలెయ్యలేదు. ఇక మా సార్‌ని అడుగుతేనేమో మీరు వండుకొని తినేది నాకైతే ఆకలైతలేదు అని మా సార్ అంటే, ఇక ఎంతైనా నలుగురికి ఆకలి కానప్పుడు ఇప్పుడు పిల్లల కోసం వండినా గూడా మళ్ళా అన్నం, కూర కొంచెం వేస్ట్ అయినట్టుగా, కొంచెం రేపు తిన్నా మిగిలింది చల్లిది తిన్నట్టుగా అయితే అనిపిస్తది కదా! అందుకే ఇంగ నైట్ తెచ్చిన చికెన్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టిన. ఇక ఈరోజు మధ్యాహ్నం వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఆలోపు ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేస్తానని చెప్పి ఎడిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత విషమ్మకు జ్వరం వచ్చిందని మేడం చెప్తే పోయి అయితే తీసుకొనొచ్చాను. ఇక ఆ తర్వాత వీడియో చేయడానికైతే మనసు ఒప్పుతలేదు. విషమ అయితే పనుకుంది. తను ఇందాకనే స్కూల్ నుంచి వచ్చింది కదా! స్కూల్ నుంచి వచ్చిన ఒక 25 మినిట్స్ లోపే తనకైతే ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది. తనైతే పడుకుంది. విషమా, విషు ఏమైతుందన్న? ఇగో ఈ దోమలు ఒకటి, ఈ వింటర్ వచ్చిందనుకో ఫుల్ దోమలు ఉంటాయి. లైట్ బంద్ చేస్తే అసలు ప్రాణం తింటాయి. అందుకే ఇంక నేనైతే ఎప్పుడు నెట్ కడుతూ ఉంటాను నైట్ టైం అయితే. ఇక చూడండి, అగో చేతి దగ్గర తిరుగుతూనే ఉంది ఆ దోమ. నిండా కప్పుకొని పడుకోనాను. బాగా చలి పెడుతుందంట. ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది ఒక 20 మినిట్స్ లోపే. ఇక వంట అయితే చేస్తున్నాను కదా! ఇక నాకు కూడా కొంచెం హెడేక్‌గా ఉందని నేను అనుకుంటే, ఇక విషమకు ఫీవర్ వచ్చిందిగా, అస్సలే వ్లాగ్ అనేది తీయాలనిపిస్తలేదు. అందుకే ఏం చేస్తానంటే కూర వండి అన్నం వండుతా. ఇంకా అన్నం వండిన తర్వాత వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఆలోపే కన్నయ్య కూడా స్కూల్ నుంచి అయితే వస్తాడు. ఇగో ఈ దోమ చూడండి ఎట్లా గడుస్తుందో. విషు, నేను వంట చేసుకొని కాడికి వస్తున్నానా, నువ్వు పడుకో. పక్క మీద పడుకోనా? అట్లా వండుకోవద్దు. పక్క మీద అటు వండుకో. అటు టర్న్ చే. అట్లయితే దోమలు కాదు. టర్న్ చేసుకో. నిండా కప్పుకో చలి పెడితే. లైట్ ఆఫ్ చేస్తున్నా. నిండా కప్పుకో.
ఇక విష్ అయితే పడుకునుంది. తను నిద్రపోతుందిగా అని చెప్పి వీడియో అయితే ఆన్ చేశాను. కానీ అంత హ్యాపీగా అయితే ఏం అనిపిస్తలేదు. ఇంకోటి మీరందరూ అనుకోవచ్చు విష్‌కి జ్వరం వచ్చింది కదా! ఈ టైంలో చికెన్ ఉండడం అవసరమా అని చెప్పి. ఇదైతే నిన్న తీసుకొచ్చిన చికెన్ కదా! ఎక్కువ రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టలేను. అలా అని చెప్పి విషమ్మకి కూడా తినిపియకుండా ఉండలేను. ఒక్క 2 బుక్కలకైనా వేసి తినిపిస్తాను. తనని అడిగాననమాట. విషు నేను చికెన్ వండుతున్నాను. బగారా అన్నం వండనా? వద్దా నాన్న అంటే ఆమెనే చెప్పింది వండు అని చెప్పి. ఇగ నేనైతే కొంచెం తనకు జ్వరం వచ్చింది గదా! తింటదో తినదో అని చెప్పి కొంచెం అయితే తనకి వండి తినిపిద్దాం అన్నట్టుగా అయితే చికెన్ పొయ్యి మీద అయితే వేసి బిర్యానీ ఆకు తెంపుకోవడానికైతే వచ్చిన. మీ అందరికీ తెలుసు కదా! మన ఇంట్లో బిర్యానీ ఆకు చెట్టుంది. ఈ చెట్టు చాలా పెద్దగయింది. ఆకులు గూడా మస్తున్నాయి. ఇక మొన్న అప్పుడప్పుడు ఇంటికెళ్ళేటప్పుడు ఈ ఆకంతా తీసుకుపోయి ఎండబెట్టి అక్క వాళ్ళకైతే ఇచ్చేదాన్ని గదా! అమ్మకు, అక్క వాళ్ళకి. ఇక వాళ్ళ దగ్గర గూడా మస్తు ఆకులంట. ఇగ మొన్న పోతప్పుడైతే అడిగితే వద్దని జెప్పిర్రు. ఇగ అందుకే నేనైతే ఆకేం తెంపలేదు. అట్లనే ఉంది. ఇగ ఇప్పుడైతే చికెన్ కర్రీలో పొటాటో ఏసి వండుతున్నాను. చాలా రోజులవుతుంది పొటాటో వేసుకొని చికెన్ కర్రీ తినక. ఇంకోటేంటి అంటే ఇప్పుడు విషమకు జ్వరం వచ్చింది గదా! చికెన్ పీసెస్ తినకున్నా గూడా ఆ పొటాటో వేసుకొని గ్రేవీ యేసుకొని తింటదేమో అన్నట్టుగా ఇంకో వైపయితే ఆలోచిస్తున్నాను. కానీ నిజంగా ఇలా హెల్త్ బాలేనప్పుడు నాన్ వెజ్ అయితే అస్సలు పెట్టకూడదు. కానీ తనెక్కువ తినలేదు అని అనిపిచ్చింది. నైట్ అయితే కొంచెం నిన్న మిగిలిన పప్పు ఉండే గదా! ఆ పప్పుతోని కొంచెం టమాటా వేసి కర్రీ అయితే వండేశాను. ఇగ ఇప్పుడైతే కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసుకున్నాను. టమాటో గూడా వేసుకొని అంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని చికెన్ అయితే వేసుకొని చికెన్‌ని ఫ్రై చేస్తున్నాను. ఈరోజేంటంటే ఎప్పుడైనా సరే టమాటా, ఆనియన్ వేసిన వెంటనే కొంచెం అల్లం వెల్లుల్లి, పసుపు, తర్వాత కారం అవన్నీ ఆ గ్రేవీకి పట్టించిన తర్వాతనే వండేదాన్ని. కానీ ఈరోజైతే చికెన్ వేసినంక అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం అయితే వేద్దామని పైనుంచి అయితే మూత పెట్టినా. ఇగ నేను ఈ కర్రీ వండుతుంటే లాస్ట్‌లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ ఏసేసాను గదా! పొటాటో వేసి కొంచెము ఎసరు పోయగానే విషమ అమ్మ, అమ్మ అని పిలిచింది. ఇగ తను పిలవడంతోని నాకప్పటికే నేను ఒక 70% వీడియో చేయొద్దని చెప్పి నా మైండ్ చెప్తున్నా గూడా, రేపటికి వీడియో లేదు అన్నట్టుగా మొండిగా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను గదా! విషమ ఎప్పుడైతే "అమ్మ నాకు జ్వరం బాగా ఎక్కువైంది. నువ్వొచ్చి నా పక్కన పడుకో" అని పిలిచిందో, ఇగ అప్పుడైతే నేను వీడియో స్టాప్ చేసేసి టకాటక్‌గా ఎట్లా అంటే కర్రీలో ఎసరు పోసి పైనుంచి మూత పెట్టినా. మూత పెట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చి డైరెక్ట్‌గా కూర అయితే బంద్ చేషిన. ఇగ బగారన్నం అంటారా ఇప్పుడైతే కొంచెము ఆలుగడ్డ, తర్వాత ఆనియను, కొంచెం క్యారెటు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తున్నాను గదా! అప్పటి వరకు నన్ను విషయం అయితే పిలవలేదు. ఇక నేను ఎట్లాగో విషయము నిద్రపోయింది కదా అని చెప్పి నిమ్మలంగా అన్నం, కూర వండేస్తే తర్వాత మా సార్ వచ్చిన తర్వాత అందరం కలిసి లంచ్ చేస్తాం గదా! ఆ వీడియో క్లిప్ అయితే తీద్దామని అనుకున్నాను. ఇక విషయం ఎప్పుడైతే పిలిచిందో అప్పటికే అన్నీ అయితే స్టాప్ చేశాను. ఇక ఈ వెజిటబుల్స్ కట్ చేసినంక కూరలో కరెక్ట్‌గా ఎసరు పోసేటప్పటికే విషమ పిలిచింది. ఇక బగారన్నం ఎట్లొండినా అంటే బియ్యం కడిగేసినా గదా! బియ్యం కడిగిన తర్వాత దాంట్లో కొంచెం నూనె, కొంచెం ఉప్పు, ఇందాక కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి అన్నం ఎట్లా వండుతాం అట్లనే సరికి సరి నీళ్ళు పోసి వండేశాను. ఇక అందుకే ఇగ తర్వాత మీకు చూపిస్తున్నా. ఇగ బగారన్నం అయితే కొంచెం తెల్లన్నం లాగానే ఉంది గదా! ఎందుకంటే ఫస్ట్ టైమ్ మనం ఆనియను, తర్వాత పొటాటో, క్యారెటు ఇవన్నీ ఫ్రై చేసి దాంట్లో అల్లం ఎల్లిగడ్డ వేసి నీళ్ళు పోసి ఆ ఎసరు మరిగిన తర్వాత బియ్యం వేస్తే బావుంటది. ఇగ నేనేమో విషమకి జ్వరం ఎక్కువగా అని చెప్పేసి అన్ని కలిపైతే ఆడబెట్టిన. ఇగ నిన్న చేసిన పప్పుచారు ఉండే. ఒకవేళ విషమ ఈ చికెన్ కర్రీతోని తినకపోతే పప్పుచారు పోసి తనకైతే అన్నం తినిపిస్తాను. ఇగ తననైతే నిద్ర లేపుతా పోయి. విషు అమ్మ కొంచెం అన్నం తినిపి స్లోగా నాన్న ప్లీజ్. నా పండు కదా లే. అమ్మా అన్నం తినిపి స్లోగా కొంచెం 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 తిందిరా నాన్న. తిని మెడిసిన్ వేసుకుంటావా? నేను వండుకుంటా నీ పక్కనే వండుకుంటా కానీ నువ్వు లే కొద్దిసేపు 5 minutes. వద్దు నాన్న ఆడబెట్టిపో ఇంటి పోంటారు. నేను పండుకుంటా నీ పక్కన 5 minutesలే. ఇంకో చేతులు కూడా బాగా కాలుతున్నాయి నాన్న. హెవీగా వచ్చింది ఫీవరు. నా పండు కదా అమ్మ.
కానీ ఇక 100 ఉంది కదా 100కి ఈఎంఐ బాధ వస్తాయి 100కి ఇల్లియము రబ్బు వస్తాయి కొనిస్తా లోపండు ప్లీజ్ బైక్ ఇస్తా 5 minutes వండుకుంటావా బైక్ ఇస్తాం కదా లే అక్క అక్క లేవా లే వేడి వేడిగా ఉంది కొంచెం తినిపిస్తలే దబ్బున అక్క లేవా వీడికి పెట్టుకురాను లేకపోతే బెడ్ కాడికి సరే పెట్టుకొచ్చి తినిపిస్తా లేచి కూర్చో పెట్టుకొచ్చి తినిపిస్తా లేచి కూర్చోనాను పండు ప్లీజ్ లే కొంచెం అన్నం తింటే వేరే ఉంటుంది మంచిగా ఇక విషు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒక 30 మినిట్స్ అయితే కర్రీ రికార్డ్ చేశాను కదా ఇక అప్పటికే వీడియో స్టాప్ చేసి తనకు బాగా ఫీవర్ వచ్చినాయి తన పక్కనే పడుకొని ఉండిపోయినా ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7 అవుతుంది ఇక మా సార్ అయితే బయటకు పోయి ఇలా పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చిండు అప్పుడప్పుడు పిల్లలకైతే పాప్కార్న్ ఇంట్లోనే చేసి పెడతాను రోజు చేస్తాను 2-3 డేస్కి ఒకసారి కానీ వీడియోలో అయితే 2-3 సార్లనే చూపించిన కదా ఇవి పాప్కార్న్ ఇలా దొరుకుతాయి అన్నమాట దీంట్లో మనము ఏంటంటే చేసుకునేటప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని పాప్కార్న్ అయితే చేసుకోవచ్చు ఇక విషమ్మ మధ్యాహ్నం కొంచెం చికెన్తో తిన్నది ఒక 2-3 ముద్దలు తిన్నాక చారు అయితే పోసిన తనైతే అన్నం తిననని చెప్తే ఇక మా సార్ అయితే పాప్కార్న్ తీసుకొని వచ్చిండు కదా ఎట్లాగో ఇంట్లో ఇంకో హాఫ్ ప్యాకెట్ వరకు పాప్కార్న్ అయితే ఉంది ఇక విషమ్మ ఇవన్నీ తింటదేమో అని చెప్పి పాప్కార్న్ అయితే చేస్తున్నాను ఈ రోజు మార్నింగ్ కొద్దిసేపు 30 మినిట్స్ వీడియో తీసి స్టాప్ చేశాను కదా ఇక ఆ తర్వాత మొత్తం విషముతోనే ఉన్నాను నైట్ కూడా కొంచెం తనకు మెడిసిన్ వేయడం వల్ల ఫీవర్ అనేది కొంచెం తగ్గింది అంటే జ్వరం ఉంది కానీ బాడీ హీట్ అనేది తగ్గింది ఇక అందరం కలిసి జే జే హే మూవీ ఉంది ఒకటి మలయాళంది ఆ మూవీ పెట్టుకొని ఇలా పాప్కార్న్ చేసుకొని అయితే తింటూ ఉన్నా ఇక నైట్ అయితే విషము కోసం సపరేట్గా టమాటో పప్పు అయితే వండాను నైట్ కూడా తను ఏం అన్నం తినలేదు పాప్కార్న్ కొంచెం తిన్నది కదా తిన్న తర్వాత తను పడుకుండిపోయింది ఇక మా సార్ అయితే మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చిండు ఇవన్నిటిని ఫ్రిడ్జ్లో చదిరి ఇక నేను కూడా ఈ చిన్న వీడియో క్లిప్ అయితే క్లోజ్ చేశాను మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్